శ్రీ చక్కెర తులసీకృష్ణస్వామివారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమతి తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం. రామాయణానుభవం బాలకాండ. రామాయణానుభవం 38. పరశురాముని గర్వభంగంతో తపస్సుకై మహేంద్రగిరికి వెళ్ళాడు. కొడుకులు, కోడళ్ళు, మంత్రి పురోహితులతో దశరథుడు అయోధ్య చేరాడు. రాజకుమారులు తమ తమ పనులు చేస్తూ తండ్రిని అనుసరించి కాలం గడుపుతున్నారు. కొంతకాలం తర్వాత దశరథుడు భరతుని పిలిచి, నాయనా, నిన్ను పిలుచుకొని పోవడానికి మీ మేనమామ వచ్చి ఉన్నాడు, వారితో వెళ్ళుము అని ఆదేశించాడు. శత్రుఘ్నుడు అనుసరించాడు. సీతారాముల దాంపత్యం గురించి తెలుపుతూ మహర్షి, రామస్సు సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్ మనస్వి తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. రాముడు సీతయందు మనస్సు నిలిపి తాను ఆమె మనస్సు యందు ఎల్లప్పుడూ నిలిచి ఉండి సీతతో అనేక ఋతువులు గడిపినాడు. ప్రియాతు సీత రామస్య దారాః పితృకృత ఇది గుణాద్రోపగుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. రామునికి సీతయందుండిన ప్రీతికి 3 కారణములు. మొదటిది, తండ్రి కూర్చిన భార్య గనుక. రెండవది, సీతాదేవి గుణములు. మూడవది, సీతాదేవి సౌందర్యము. మొదటి కారణం వలన కలిగిన ప్రీతిని మిగిలినవి వృద్ధిపరిచినవి. తస్యాస్య భర్త ద్విగుణం హృదయే పరివర్తతే. రామునికి సీతయందు గల అనురాగము కంటే రెండింతలుగా రాముని మీద ప్రేమ సీతాదేవి హృదయమునందు ఉండినది. అంతర్జాతమపి వ్యక్త మాఖ్యాతి హృదయం హృదవు. సీతాదేవి హృదయములోని భావమును రాముడు తన హృదయముచే స్పష్టముగా తెలుసుకొనగలిగాడు. తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజ దేవతాభిసమారూపే సీత శ్రీరవ రూపిణి. దేవతాశ్రీలతో సరి సమానమైన సౌందర్యము, ఆకారము కలిగి లక్ష్మీదేవి వలె విరాజిల్లుచున్న సీతాదేవి శ్రీరాముని ప్రేమను శ్రీరాముని కంటే మిక్కిలి చక్కగా తెలుసుకున్నది. తయాస రాజస్య సుతోభిరామయ సమేయవానొత్తమ రాజకన్యయ అతీవ రామ సుశుభేతికామయ విభూత్రియ విష్ణురివ మరేశ్వర. రాజస్యసుతులైన శ్రీరాముడు సౌందర్యవతి, అనురాగవతి, ఉత్తమ రాజకన్య అయిన సీతాదేవితోటి లక్ష్మీదేవిని కూడిన విష్ణుదేవుని వలె మిక్కిలి శోభిల్లినాడు. ఇక్కడతో బాలకాండ పూర్తి అయినది. సీతారాముల కళ్యాణము సర్గ 73 పారాయణ వలన వివాహయోగ్యం కలుగుతుంది. సీతారామ సుఖజీవన సర్గ 77. దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యము ఏర్పడుతుందని పెద్దల మాట.